2 జూన్ 2026 నుండి 27 జూలై 2027 వరకు కలిగిన గురుగ్రహ గోచార ఫలితాలను వృషభ రాశి వారికి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ యొక్క గురువు ద్వితీయ స్థానం నుండి తృతీయ స్థానానికి మారడం అనేటటువంటిది జరుగుతూ ఉన్నది. ఇంతకాలం మీకు ఆర్థికంగా శుభకరంగానే ఉన్నది. ఆర్థికంగా అంటే అవసరానికి తగినటువంటి ఆర్థిక సహాయం అందుతూ వచ్చింది. మీరు పెట్టుబడి పెట్టాలనుకునేటప్పుడు, నూతన నిర్మాణ కార్యక్రమాలు చేయాలి అనుకునేటప్పుడు, వివిధ రకాలైనటువంటి పనులలో సహకారం అంటే వ్యక్తుల ద్వారా కలిగే సహకారము, ఇవన్నీ కూడా మీకు గురువు ద్వితీయంలో ఉన్న కారణం చేత అందినాయి. కానీ ప్రస్తుత గోచార రీత్యా తృతీయ భావంలోకి గురువు సంచారం చేయడం వలన అవి అన్నీ కూడా కొంత పరిమాణంలో తగ్గడానికి అవకాశం ఉంటుంది. కావున ఎవరైతే గత కాలంలో అప్పులు తెచ్చి కొంచెం పెట్టుబడులు పెడుతూ వచ్చారో, అంటే ఉపయోగకరమైనటువంటి పెట్టుబడులు అయితే ఇబ్బందులు అంతగా కనిపించవు, కానీ అవి ఉపయుక్తము కాని అంటే నిరుపయోగమైనటువంటి పెట్టుబడులలో పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం కొంత ఇబ్బందికి గురి అవ్వడానికి, చేసిన అప్పులు తీర్చే స్థాయి తగ్గడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వృషభ రాశి వారికి ఈ కాలంలో, ఈ సంవత్సర కాలంలో ఉదర సంబంధమైనటువంటి, కాలేయ సంబంధమైనటువంటి మరియు ప్రేగు సంబంధమైనటువంటి వ్యాధులు కలగడానికి, షుగర్, బీపీ, అలాగే చెప్పుకోలేనటువంటి కొన్ని రకాల వ్యాధులు కూడా ఈ కాలంలో కలగడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా క్రొవ్వు సంబంధమైనటువంటి వ్యాధులు ఏర్పడడానికి అవకాశం ఉంది. కావున శారీరకమైనటువంటి స్థితిపై వృషభ రాశి వారు తగిన శ్రద్ధ తీసుకోవడం ఈ కాలంలో చాలా అవసరమని చెప్పవచ్చు. అలాగే ఇరుగు పొరుగు వారితో కూడా సఖ్యత లోపిస్తూ ఉంటుంది. వారు గతంలో మీకు సహాయం చేసి ఉండొచ్చు, కానీ ప్రస్తుతం ఆ సహాయాన్ని, ఆ ప్రతిఫలాన్ని వారు వెనుకకు కోరే అవకాశం కూడా ఉంటుంది. కావున వారికి మీకు మధ్య మనస్పర్ధలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ రంగంలో ఉండేటటువంటి వారికి కూడా కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండేటటువంటి వారికి ఉద్యోగము వచ్చి కూడా చేతికి అందకపోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి ఉద్యోగంలో ఉండేటటువంటి వారికి కూడా కొత్త వాటికి మారాలి అనుకునేటటువంటి వారు 1కి 10 సార్లు ఆలోచించి మారడం ఉత్తమం. లేని పక్షంలో ఆ యొక్క ఉన్న ఉద్యోగం కూడా పోవడానికి అవకాశాలు కల్పించబడతాయి. మీరు ఎక్కువ శ్రమను చేస్తూ తక్కువ ఫలితాన్ని ఈ కాలంలో పొందుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా శని భగవానుడు లాభస్థానంలో మీకు సంచారం చేస్తున్నాడు కాబట్టి గురువు అనుగ్రహం కొంతవరకు తగ్గినప్పటికీ కూడా శని భగవానుని అనుగ్రహము చేత మరికొంతకాలం కనిపించినట్టు కష్టాలు కొనసాగుతూ ఉంటాయి. అలాని పూర్తి స్థాయిలో ఇబ్బంది పడరు, ఇబ్బంది లేకుండా కూడా ఉండరు. ఇబ్బంది ఉండి ఉండనట్టు కనిపిస్తూ ఉంటుంది. అందువలన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. వృషభ రాశి వారు ఇతరులకు సహాయాలను ఎక్కువగా చేయండి. మీకు సహాయం చేసినటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవడం అనేటటువంటిది చెయ్యవద్దు. అలాగే జల సంబంధమైనటువంటి అనారోగ్యాలు, జల సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగడానికి కూడా ఈ కాలంలో అవకాశాలు ఉంటాయి. స్థాన చలనము ఏర్పడుతుంది, కార్యహాని కలుగుతూ ఉంటుంది. ఈ కాలంలో ఏవైనా నూతన కార్యక్రమాలు ప్రారంభం చేయాలి అనుకునేటప్పుడు ఆ కార్యక్రమాలు భంగం వాటిల్లడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మార్పును కోరుకునేటటువంటి వారికి ఉన్న స్థానం నుండి వేరే స్థానానికి స్థాన చలనము జరగడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. చేసినటువంటి పరిశ్రమకు తగిన ఫలితము రాకపోవడం వలన నిరాశకు గురి అవుతూ ఉంటారు. కాబట్టి తగిన శ్రద్ధలు తీసుకుంటూ అమ్మవారిని శరణు వేడడం వలన, అమ్మవారి యొక్క స్తోత్ర నామ పారాయణాదులు చేయడం వలన గురువు యొక్క అనుగ్రహము కలిగి 2027 జూలై వరకు మీకు కొంత శుభ ఫలితాలు తగ్గినప్పటికీ కూడా
అమ్మవారి అనుగ్రహము చేత ఆ శుభ ఫలితాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నిత్యము అవకాశం ఉండేటటువంటి వారు శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయడము, విష్ణువును ఆరాధన చేయడము అనేటటువంటిది, గురువులను మీరు పూజించడము వలన గురుగ్రహ అనుగ్రహము కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలతో ముందుకు సాగండి. శ్రీమాత్రే నమః.